హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో ఈ వీడియో మెకానికల్ స్టూడెంట్స్కి ఎవరైతే ప్రెజెంట్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నారో, అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ప్రెజెంట్ థర్డ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా నాన్ మెకానికల్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఏదైతే బ్రాంచ్ సంబంధించి ఉన్నారో ఆ సంబంధించిన వీడియోస్ అయితే కనుక చూడండి, ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, సరే మనం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయినాము. సెకండ్ ఇయర్లో ఎంటర్ అయినా ఫస్ట్ సెమిస్టర్ని ఏమంటామంటే మనం థర్డ్ సెమిస్టర్ అంటాం. అంటే సెకండ్ ఇయర్లోనే ఫస్ట్ సెమిస్టర్ని థర్డ్ సెమిస్టర్ అంటాం. ఓకే, సరే దీంట్లో మనం సబ్జెక్ట్స్ చూస్తే కనుక టోటల్గా మనకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ల్యాబ్స్ తీసుకుంటే 5 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అంటే డ్రాయింగ్ సబ్జెక్ట్ని కూడా ల్యాబ్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ మనం దీన్ని ఫైనల్ ఎగ్జామ్లోనే రాస్తాం. అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కింద ఏదైతే ఈ థియరీ ఎగ్జామ్స్ రాస్తామో అదేవిధంగా ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్ కూడా రాస్తాం. అంటే ఓవరాల్గా మనం చెప్పాలంటే 6 సబ్జెక్ట్స్ ఉన్నట్ల ఇవి. ఓకే, 6 సబ్జెక్ట్స్ 4 ల్యాబ్స్ ఉన్నట్ల. సరే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది మనకు అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది. ఎట్లాగైతే మనకు ఫస్ట్ ఇయర్లో M1 ఉందో అదేవిధంగా ఇక్కడ మనకైతే M2 అనే సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే అప్లైడ్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్, థర్మల్ ఇంజనీరింగ్ 1, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 1, తర్వాత మిషన్ డ్రాయింగ్. ఇవి మనకున్న టోటల్ 6 సబ్జెక్ట్స్. అదేవిధంగా మనం ల్యాబ్స్ తీసుకుంటే కనుక టోటల్గా 4 ల్యాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సరే మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి వచ్చినాం కాబట్టి వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత ఇంటర్నల్ మార్క్స్ ఎలా వేస్తారు, మొత్తం ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది మనకు, దీనిపైన ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. సరే ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామంటే ఇంకా సెకండ్ ఇయర్కి వచ్చినాం. సెకండ్ ఇయర్లో ఉన్నాం. సెకండ్ ఇయర్లో ఫస్ట్ దాన్ని థర్డ్ సెమిస్టర్ అంటాము. సెకండ్ ఇయర్లో నెక్స్ట్ సెమిస్టర్ని ఏమంటామంటే ఫోర్త్ సెమిస్టర్ అంటాం. ఓకే, ఇంతవరకు మనకు ఐడియా ఉంది. సరే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకు? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే మనం ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసినామో అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించిన థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? అక్టోబర్ నవంబర్లో ఉంటాయి 2024లో. ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? మనం జూలై ఎండింగ్లో ఉన్నాం. అంటే జూలై తర్వాత ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, అంతేనా? అంటే మనకు అప్రాక్సిమేట్గా ఒక 3 మంత్స్ అనుకోండి. 3 మంత్స్ అంటే ఎన్ని డేస్ అవుతుంది? 90 డేస్ ఉన్నట్లు, అంతేనా? సరే ఇక్కడ మనం ఫైనల్ ఎగ్జామ్స్ అయితే రాస్తాం. 80కి రాస్తాము. సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎంతకు ఉంటుంది? 80 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మనకు ఆల్రెడీ తెలుసు 3 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి 30 మార్క్స్. తర్వాత మనకి ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా మనకి దీని గురించి క్లియర్గా తెలుసు, మరి ఇంకోసారి డిస్కస్ చేయడం వద్దు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసినారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది ప్రజెంట్. సరే ఇప్పుడు మనం ఇది ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే అక్టోబర్ నవంబర్ అనుకుంటున్నామో ఇది ఫైనల్ ఎగ్జామ్. అంటే ఇంతకు ముందు అంటే ఏదైతే మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ 80కి రాస్తామో మరి ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని? 20కి. సో ఈ ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటాం? మిడ్ ఎగ్జామ్స్ అంటాం. టోటల్గా ఎన్ని మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయంటే మిడ్ 1 ఒకటి ఉంటుంది, మిడ్ 2 ఒకటి ఉంటుంది. 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సరే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే ఇది మనకు నెక్స్ట్ మంత్లో ఉంటుంది. అంటే జూలై కదా, ఆగస్ట్లో ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్లో ఉంటుంది. ఇది ఆగస్ట్లో, ఇది సెప్టెంబర్లో ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా మనం ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక 10 to 15 డేస్ లోపల మీకైతే కనుక మిడ్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. సరే ఈ మిడ్ 1 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఎలా? మార్కులు అయితే మనకు తెలుసు 20 మార్క్స్ కానీ. సరే సిలబస్ ఏముంటుందంటే మీకు ఏదైతే సిలబస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1, 2, 3 ఇలా 5 యూనిట్స్ ఉన్నాయనుకోండి. 1 to 5 యూనిట్స్ ఫస్ట్ మిడ్కి హాఫ్ పోర్షన్ ఉంటుంది, అంటే 2.5 పోర్షన్ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ 2.6 నుంచి 5 వరకు అంటే యూనిట్స్ అనుకోవచ్చు. ఫస్ట్ 2 యూనిట్స్, తర్వాత థర్డ్ యూనిట్లో హాఫ్, తర్వాత 15 మనకి థర్డ్ యూనిట్ హాఫ్లో నుంచి తీసుకుంటే 15 యూనిట్ వరకు, అంటే ఎగ్జాక్ట్గా సగం పోర్షన్ అయితే ఉంటుంది మిడ్ 1కి. తర్వాత రిమైనింగ్ హాఫ్ పోర్షన్ అయితే ఉంటుంది మిడ్ 2కి సంబంధించి. ఎప్పుడు ఉంటుంది ఎగ్జాము? ఆగస్ట్లో ఉంటుంది ఫస్ట్ మిడ్. సెకండ్ మిడ్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్లో ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? అక్టోబర్ నవంబర్లో ఉంటాయి. రిమైనింగ్ 80కి సంబంధించిన ఎగ్జామ్స్. ఓకేనా? సో మనం ఏదైతే ఫస్ట్ ఇయర్ని కంప్లీట్ చేసుకున్నామో, ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందికి స్టూడెంట్స్ ఉన్నాయి డౌట్స్, ఒకసారి క్లారిఫై చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి ఏమంటాయి? సబ్జెక్టులు మిగిలింటాయి, అంటే ఫెయిల్ అయింటారు. కొంతమంది స్టూడెంట్ జస్ట్ పాస్ అయింటారు. అంటే ఇంకా ఇది మనకు జరిగిన పాస్ట్ ట్రాక్లో చూసుకుంటే ఇంకా మనకి స్కోర్ కోసం చదివిన వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు డిప్లొమాలకు సంబంధించి చూస్తే. సో మనం ఎవరైతే ఫెయిల్ అయినారో వీళ్ళ టార్గెట్ ఏముండాలంటే ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళకి మనం ఖచ్చితంగా పాస్ అయిపోవాలా. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్తో పాటు ఈ 3 మంత్స్లోనే మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ మరి 6 సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి కదా. అంటే మన సప్లీలతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్లీలు 4 ఉన్నాయనుకోండి, ఈ 4తో పాటు ఈ సబ్జెక్ట్ సంబంధించి మనకి ఎన్ని డేస్ ఉన్నట్ల? జస్ట్ 90 డేసే ఉన్నట్ల మనకు టైం. కాబట్టి మీరు ఓల్డ్ సబ్జెక్ట్స్ సప్లీలని చదువుకోవాలా, ప్యారల్గా ఈ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలా. లేదనుకోండి మనకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఇక్కడ మనకి అంటే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్టులు 3 పాస్ కాకపోయినా, థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్టులు 3 పాస్ కాకపోయినా మనం డీటెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
అర్థమైంది కదా. సో మనకు మినిమం 50% సిలబస్ అన్న సబ్జెక్ట్స్ అన్న మనకు కంప్లీట్ కాకపోతే మనము 4th సెమిస్టర్కి ఎలిజిబిలిటీ కాము. 3rd సెమిస్టర్ అని కూర్చుంటాం కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. తర్వాత దట్టు జస్ట్ పాస్ అయ్యేదాని కోసం చదవద్దండి, స్కోర్ కోసం కూడా చదవండి. ఓకేనా. ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళ టార్గెట్ని పెట్టుకోండి, అట్లీస్ట్ మనం పాస్ కావాలా, ఫస్ట్ లెవెల్లో మనం పాస్ కావాలా అనేది మన టార్గెట్ లాగా పెట్టుకోండి. తర్వాత ఎవరైతే పాస్ అయిపోయినారో, జస్ట్ పాస్ అయినారో అన్ని సబ్జెక్ట్స్, సో వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఏం చేసుకోవాలంటే ఇంకా స్కోర్ కోసం ట్రై చేయాలి. స్కోర్ ఎలా తెచ్చుకోవాలా, ఎలా మనం అంటే ఎలాగైతే ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నారో అదే విధంగా మీరు 3rd సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా 6 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అట్ టైం. ప్యారల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనం అన్ని ఇది పాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవుతామనే క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా, టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. ఎలా టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలా, 60 మార్క్స్ రావాలా నాకు. సో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉందో దాంట్లో 60, తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్ 60 ఇట్లా యాడ్ చేసుకుంటూ పోండి. వన్స్ 60 రీచ్ అవుతామన్న తర్వాత 70, ఇలా మీ టార్గెట్ని మీరే రీచ్ అవుతూ మీరే చేంజ్ చేసుకుంటూ మీరే అప్కమింగ్లో అంటే 70, 80, 85 ఇలా పెంచుకుంటూ అప్ టు ఎగ్జామ్ వరకు అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఎవరైతే జస్ట్ పాస్ అయినారో మీరు సెకండ్ టార్గెట్ మీరు స్కోర్ కోసం అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈ స్కోర్కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలా ఏం లేదనేది కంప్లీట్గా గైడెన్స్ మన యాప్లో అయితే యాప్లో కావచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ మన ఛానల్లో ఏదైతే మీరు ప్రజెంట్ చూస్తున్నారో ఈ ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్లో ఉంటాయి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా మనకు సంబంధించిన యాప్ కూడా ఒకటి ఉంది కదా, దీంట్లో కూడా డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే మీరు జస్ట్ పాస్ కావాలనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లోనే దొరికిపోతుంది. అలా కాకుండా అప్డేట్స్ కూడా కావాలా, ఏదైనా మనకి మంచి ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ ఏమైనా మిస్ కాకూడదు అనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్కి సంబంధించి ఏముంటాయి సార్ అంటే ఇంకా యాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, సో మీరు నాకు మెసేజ్ చేసేది యాప్లో మెసేజ్ చేస్తే కనుక దీనికి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారో ఆ సంబంధించిన స్టాఫ్కి అయితే ఆ మెసేజ్ పోతుంది, వాళ్ళు దానికి సంబంధించిన ప్రాపర్ రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు యాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు. యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ మెసేజ్ చేయండి. మీకు సూటబుల్ ఆన్సర్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్తోనే మీకు సూటబుల్ ఆన్సర్ అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి. అదేవిధంగా మీకు సంబంధించిన అంటే మీ సబ్జెక్ట్ సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ ఏదైనా మిగిలినాయి అనుకోండి, ఎగ్జాంపుల్కి మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైనా మిగిలింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ, దీనికి సంబంధించిన కోర్సెస్ మనతో అవైలబుల్ ఉన్నాయి. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్ అంటే ఇంకా పీడిఎఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. పీడిఎఫ్ కోర్సెస్ అంటే జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. ఓన్లీ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఉండవు. ఓకేనా. ఇది ఒక కోర్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు కంప్లీట్ కోర్స్ ఉంటుంది. అంటే మీకు రెగ్యులర్ క్లాసెస్ కంప్లీట్గా ఆల్ క్లాసెస్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే అన్నీ కలిపి ఉంటాయి. సో మీకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తే కనుక మ్యాక్సిమం వరకు దీన్ని తీసుకుని ట్రై చేయండి. ఎందుకు తీసుకోవాలంటాను అంటే కనుక సో సప్లీలు మిగిలిన అంటే మీరు ఓన్గా చదువుకోవాలంటే ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్స్ ప్లస్ సప్లీ సబ్జెక్ట్స్ చదువుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి సో మీకు ఈ కోర్స్ ఇంకా మీకు గైడెన్స్ ఉందనుకోండి, మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూసినా కూడా 100కు 200% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు సార్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మనది ఈ రోజు కాదు, 2008 నుంచి అవైలబుల్ ఉంది ఐసీఈ అకాడమీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈ మధ్య అంటే 1 to 2 years నుంచి మనం అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాం. ఇంతకుముందు అయితే కంప్లీట్గా ఆఫ్లైన్ ట్యూషన్, ఒక 2 years నుంచి అయితే కనుక ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాం. కాబట్టి సో మీకు కావాల్సిన అన్ని క్లాసెస్ కూడా మనకి ఈ యాప్లో అయితే దొరుకుతాయి. మీ డౌట్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ అన్ని కూడా ఈ యాప్లో దొరుకుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సరే మెయిన్ టాపిక్లో వద్దాం. ఈ సబ్జెక్ట్స్లో అంటే మన ఫస్ట్ ఇయర్లో ఓకే మనకున్న మన సోర్సెస్ ప్రకారం అంటే మనం పాస్ అయిపోయి ఉండొచ్చు, లేదా స్కోర్ తక్కువ తెచ్చుకొని 1-2 సబ్జెక్ట్ మిగిలి ఉండొచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు సక్సెస్ అయ్యేకి ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సరే ప్రజెంట్ ఉన్న 3rd సెమిస్టర్లో చూస్తే ఇంకా దీనిలో టఫ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి సార్, ఒక ఐడియా కోసం మీకు చెప్తాను. కొంచెం హార్డ్ సబ్జెక్ట్, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్స్. మరి టఫ్ అంటే ఫెయిల్ అవుతారని కాదు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ ఏదంటే ఇంకా దీంట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్గా ఉండే సబ్జెక్ట్. కాబట్టి దీనిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ అండి, ఎక్కువ ప్రియారిటీ కూడా ఇచ్చుకోండి టైం చదివేదాని కోసం. తర్వాత కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఏది దీంట్లో సెకండ్ టఫ్ సబ్జెక్ట్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది సెకండ్ టఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. తర్వాత థర్డ్ థర్మల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా కొంచెం ఈజీ సబ్జెక్టే. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కూడా ఈజీ సబ్జెక్టే. డ్రాయింగ్ కూడా ఈజీ అంటే చాలా ఈజీ సబ్జెక్టే. ఇంకా ల్యాబ్స్ అంటారా, కొంచెం మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అక్కడ బాగా పర్ఫామ్ చేయగలిగితే ల్యాబ్స్ ఇది పాస్ అయిపోతారు. దీంట్లో మనం ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో 3rd సెమిస్టర్లో మెకానికల్ వల్ల కొంచెం టఫెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే ఇంకా మ్యాథ్స్ ఒకటి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఒకటి, థర్మల్ ఇంజనీరింగ్ ఒకటి. ఈ 3 సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. సో మేము జస్ట్ అంటే కోర్స్ తీసుకోలేము, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ తీసుకోలేము సార్ అంత బడ్జెట్ లేదు అనే ప్రాబ్లం ఏమైనా ఉందంటే మీరు మెసేజ్ చేయండి, దీనికి సంబంధించి సొల్యూషన్ వస్తుంది.
లేదు సార్ మేము యూట్యూబ్లోనే చూసుకొని మేము చదువుకుందాం అనుకుంటున్నారు అనిపిస్తే ఛానల్లో చూడండి, మీకు ప్లేలిస్ట్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, థర్మల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అంటే బేసిక్ లెవెల్లో అంటే మీరు పాస్ అయ్యేకి ఏదైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అయితే మీకు యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుంది. ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకోవాలా, టాప్ తెచ్చుకోవాలా కాలేజ్లో, అంటే టాప్ 3లో ఉండాలా మంచి, అంటే వన్స్ మీరు డిప్లొమా కనుక ప్రాపర్గా చదువుకున్నారనుకోండి, డిప్లొమా ప్రాపర్గా చదువుకుంటే మీరు డిప్లొమా తర్వాత బీటెక్కి పోయినా లేదంటే జాబ్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ రాసినా మీకు 100% యూస్ఫుల్గా ఉంటాయి ఈ క్లాసెస్. మరి మీరు సపరేట్గా ఈ సెట్కి సంబంధించిన కోచింగ్ కానీ జాబ్కి సంబంధించిన కోచింగ్ కానీ తీసుకునే పని లేదు, అంత క్లియర్ కట్గా వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకు లాంగ్ టర్మ్లో యూజ్ అవుతాయనే ఇంటెన్షన్లో అయితే తీసుకోమని చెప్పడం జరుగుతుంది అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మీరు కావాలనుకుంటే యూట్యూబ్లోనే ఫాలో అయిపోయి మీరు జస్ట్ పాస్ కూడా కావచ్చు. దానికి సంబంధించిన కంటెంట్ మొత్తం కూడా యూట్యూబ్లో అయితే ఉంటుంది, ఆల్రెడీ ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా. తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోని మ్యాథ్స్కి సంబంధించి అంటే M2కి సంబంధించి పైన ఒక వీడియో అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ టఫ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు చూసింటారు ఆల్రెడీ మ్యాథ్స్ 1 సబ్జెక్టే మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఫెయిల్ అయినారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మ్యాథ్స్ 1 సంబంధించిన సబ్జెక్ట్. అదేవిధంగా మ్యాథ్స్ 2 తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో 60 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్ ఇంకా మ్యాథ్స్ 1 ఫెయిల్ అయితే ఈ 60 మెంబర్స్ మ్యాథ్స్ 2కి వచ్చిన తర్వాత 45+ మెంబర్స్ ఫెయిల్ అవుతారు M2 సబ్జెక్ట్లో. ఎందుకు సార్ అట్లా అంటే కనుక M2కి కంటిన్యూటీ ఏది M1 సబ్జెక్ట్, అంటే M1 ఫెయిల్ అయినామంటే M2 ఆటోమేటిక్ ఫెయిల్ అవుతాం. ఎందుకు, దీనికి సంబంధించిన అంటే M2కి సంబంధించిన బేసిక్స్ అంతా ఎక్కడ ఉంటాయి మనకి M1లో ఉంటాయి. కాబట్టి M2 కూడా ఫెయిల్ కాక ముందే మీరు జాగ్రత్త పడి M1 సంబంధించి ప్రిపేర్ కాండి, M1 కంప్లీట్ చేసుకోండి, M2 కూడా కంప్లీట్ చేసుకోండి. మనం థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుని అంటే అక్టోబర్ నవంబర్ లోపల M1 కావచ్చు, M2 కావచ్చు, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని మనం క్లియర్గా మనం 4th సెమిస్టర్లో ఎంటర్ అవుదాం. 4th సెమిస్టర్లో మనం జస్ట్ స్కోర్ కోసము జాబ్ ఓరియంటెడ్గా లేదంటే బీటెక్ ఎంట్రన్స్ ఈసెట్కి సంబంధించి ప్రిపరేషన్లోనే మనం ఉండాలి. కాబట్టి సో సప్లీలు మాత్రం పెట్టుకుంటా ముందుకైతే పోదండి. అవన్నీ కూడా మనం ఈ 2-3 మంత్స్ ఏదైతే ఉందో, ఈ 90 days పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లోనే కంప్లీట్ చేసుకునే ట్రై చేయండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు క్లాసెస్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కావచ్చు, యాప్లో కావచ్చు. యాప్లో అయితే మీరు కామెంట్ చేస్తే దానికి రిప్లై తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కింద కామెంట్ చేసినా కూడా తొందరగా రావచ్చు, రాకపోవచ్చు. యాప్లో మాత్రం 100% వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు యాప్లో రెస్పాండ్ అయ్యి ట్రై చేయండి. దానికి సంబంధించి మేము కూడా ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన బెస్ట్ సొల్యూషన్ అయితే ఇచ్చేకి ట్రై చేస్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ సంబంధించిన M2కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలా, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం ఎలా చదువుకుంటే పాస్ అవుతాము తక్కువ టైంలో, ఎంత తక్కువ అంటే అంత తక్కువ టైంలో మనం మ్యాథ్స్ 2 సబ్జెక్ట్ని ఎలా పాస్ కావచ్చు, ఎలా స్కోర్ తెచ్చుకోవచ్చు, స్కోర్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.